ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్ర గేట్లను అధికారులు మూసివేశారు. 6 దాటిన తర్వాత పోలింగ్ కేంద్రం లోపల ఉన్న ఓటర్లను మాత్రమే ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలోని కత్తులగూడెం గ్రామంలో మాత్రం వింత పరిస్థితి తలెత్తింది. కత్తులగూడెం పోలింగ్ కేంద్రం వద్ద కిలోమీటర్ మేర ఓటర్లు క్యూ లైన్లలో ఉండిపోయారు. వారందరికీ పోలింగ్ అధికారులు స్లిప్లు జారీ చేశారు. ఆ స్లిప్లు ఉన్నవారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. ఇక్కడ ఓటింగ్ పూర్తి కావడానికి మరో 2-3 గంటలు పట్టేలా కనిపిస్తోంది. కత్తులగూడెం పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి మా ప్రతినిధి శేఖర్ ఇప్పుడు వివరిస్తారు. ప్రస్తుతం మనం పిఠాపురంలోని కత్తెలగూడెం దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం క్యూలు లైన్లో చూడొచ్చు. మరొక ఇప్పుడు టైము 5:35-36 అవుతుంది. మరికొద్ది అంటే దాదాపు ఒక అరగంటలో మనకి పోలింగ్ ముగిస్తున్న సందర్భంలో ఇప్పటికే క్యూ లైన్ చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ కత్తెలగూడెంకి సంబంధించి క్యూ లైన్లో దాదాపు వీళ్ళు 1.5 నుంచి ఇలా లైన్లోనే ఉన్నారు, కానీ ముందుకు జరగట్లేదని చేస్తున్నారు. మనం ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళని చూడొచ్చు. మనం చాలా మంది కూడా ఈ బార్లు తీరి ఉన్నారు. మరొక అరగంటలోనే క్యూ లైన్లో ఉన్న వాళ్ళు పోలింగ్ ముగుస్తుంది. అయితే వీళ్ళు చాలా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి 6 దాటినా సరే ఓటే వేసే అధికారం, అంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటేసే అధికారం కల్పిస్తామని అన్నారు. ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారండి? 3 లోపల సరైన ఏర్పాట్లు చేయలేదు. ఓటు వెరిఫికేషన్ లేట్ అవుతుంది. దానివల్ల చెక్ చేయడానికి లేట్ అవుతుంది. చూడొచ్చు, ప్రతి ఒక్కరిది ఇదేమాట. చాలా లోపల వెరిఫికేషన్ టైం ఎక్కువ తీసుకోవడంతో ఇలాగ లైన్లో క్యూ లైన్లో ఉండాల్సి వస్తుందని చెప్పి చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ ఓటింగ్కి సంబంధించి చాలాసేపు దాదాపు 2 గంటలుగా మేము క్యూలో ఉన్నాము. అరగంటలో పోలింగ్ ముగుస్తున్న సందర్భంలో ఇంకా మాకు ఓటింగ్ హక్కును కల్పించిపోవడంతో వీళ్ళు చాలా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చాలామంది మహిళలు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అరగంటలో పోలింగ్ ముగుస్తుంది, మేము ఎక్కడ ఓటు హక్కును మేము వేయలేకపోతాము అని చెప్పి ఈ మహిళలకు సంబంధించిన క్యూ లైన్ ఇది. దాదాపు ఈ క్యూ లైన్ ఇక్కడి నుంచి రోడ్డు వరకు ఉన్నది. సో ఈ అరగంటలో ఇప్పుడు కనుక ఈ అందరితోటి వేయించాలని అంటే దాదాపు గంటన్నర వరకు ఇక్కడ టైం పట్టే ఉంది. ఎందుకంటే ఓటింగ్ ప్రాసెస్ ఇక్కడ చాలా సమయం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి. ఈ లైనే ఒకటే కాదు, ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం క్రౌడ్ అంతా విపరీతంగా ఉన్నది. ఇక్కడ లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఆ రోడ్డు వరకు ఉంది. దాదాపు ఒక 260 మంది పైగానే ఉన్నారని అంటున్నారు. చెప్పండి, ఇక్కడ ఎంతమంది ఉన్నాయి ఓటర్లు? మొత్తం 1990 మంది ఓటర్లు అండి. ఈ బూత్కి వచ్చి 150 బూత్ 24 వార్డు 1990 మంది ఓటింగ్ అండి. ఇప్పుడు క్యూ లైన్ లో సుమారు ఎంతమంది ఉన్నారు? 260-270 మంది ఉన్నారండి. ఓకే, ప్రాసెస్ లేట్ ఎందుకు అవుతుంది? లేట్ అయితే ప్రతి ఒక్కరు మోసం జరగకూడని ఉద్దేశంతో ఓటు నొక్కిన తర్వాత ఓటు ఆ సింబల్ పడిందా లేదో చూసుకుని వస్తున్నారు. ఇప్పుడు క్యూ లైన్ లో ఉన్నారు కదా, చాలా మంది ఓటు వేయలేమో అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఏదైనా హామీ కానీ ఏదైనా స్లిప్లు కానీ ఇవ్వడం జరిగింది? వాళ్ళకి ఇప్పుడు టోకెన్లు ఇస్తారండి. PRO గారు వచ్చి బయటికి లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టోకెన్లు ఇస్తారండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న స్లిప్లు కాకుండా వేరే స్లిప్లు ఇస్తారండి. లోపల PRO గారు టోకెన్లు ఇస్తారండి. చూడొచ్చు, మీ మహిళలకు సంబంధించిన క్యూని ఇప్పుడు మనం ముందు చూసింది అటువైపు ఉన్నది. అటువైపు కూడా మహిళలకు సెపరేట్ లైన్ ఉంది, పురుషులకి సెపరేట్ ఉంది. ఈ లైన్ చూడొచ్చు మనం ఎంత రద్దీగా ఉన్నదో చూడొచ్చు. మరొక పావు గంటలోనే మనకి ఓటింగ్ క్లోజ్ అవుతుంది అని చెప్పి అని అన్నారు. ఒక నిమిషం, 1 గంట నుంచి ఉన్నామండి. 1 గంట వెనకాల ఏం తరుగుతలేదండి. మరి ఎలాగండి ఇంకా వెయ్యాలంటే ఇంకా లోపల ఏమన్నారా? మీకు ఏమన్నా స్లిప్లు ఇవ్వడం కానీ ఏమన్నా అన్నారా? ఏమి లేదండి, లైన్గానే వేస్తున్నారండి. కాకపోతే జనం ఒక తర్వాత ఒకరు ఎక్కువైపోయారండి. ఎక్కువ జనానికి ఎంత బూత్ ఎట్టే ఎలాగండి, ఇంకో దిక్కులు ఎడితే సరిపోనండి. 1 గంట నుంచి కొంచెం ఉన్న కాళ్ళు వేసిపోయేలాగా. మీరు వచ్చేంత సేపు అవుతుందా? 1 గంటన్నరకు వచ్చాం. మోకాళ్ళు ఎప్పుడు అలా వచ్చి ఎవరిని అడిగినా నుంచి వచ్చానండి నేను. అక్కడి నుంచి ఓల్డ్ బస్ అక్కడి నుంచి వచ్చాను 1 గంటకి. ఓటింగ్ ఇక్కడ లైన్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా అదే చెప్తాం. మేము 1 గంట నుంచి లైన్ లో ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఓటింగ్ కాదు. మనం లోపల అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, మన క్లియర్ గా మొత్తం అన్ని చేయడం వల్ల లేట్ అవుతుందని అంటున్నారు. మేము చూడొచ్చు, ఒకసారి మనం లైన్ చూడొచ్చు ఎంత పొడవులు ఉన్నదో. ఇటువైపు కాదు, అటువైపు నుంచి కూడా చెప్పి. ఎన్ని గంటలకు వచ్చారా? మధ్యాహ్నం 2:30కి వచ్చామండి. 2:30 నుంచి లైన్ లోనే ఉన్నామండి. లైన్ ఏమైనా ముందుకు వెళ్తుందో అక్కడ మధ్యలో దూరండి. మమ్మల్ని వెళ్ళలేదండి. మేము ఇక్కడే ఉన్నాం. మగవాళ్ళకి ఏమో పనులు ఉంటాయని వాళ్ళు ఏం చేస్తున్నారండి. మమ్మల్ని మాత్రం ఇక్కడ ఉన్నారు. లైన్ మాత్రం అసలు కదలట్లేదండి.
ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇప్పుడు 6 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది అన్న స్లిప్లు ఏమైనా ఇచ్చారా? ఇంకా ఏమీ ఇవ్వలేదండి. చెప్పండి ఎంతసేపు అయిందమ్మా మీరు వచ్చి? 2 గంటలకు వచ్చామండి. 2 గంటలకు వచ్చి లైన్ కదులుతలేదని లైన్ ఎప్పుడు మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చారా? 2ంటికి వచ్చామండి. కూర్చోడానికి కూడా కుర్చీ లేదు. కాళ్ళు బాధండి ఒక ముసలి వేసి వెళ్ళాలని మేము ప్రేమగా వచ్చామండి. వేసి వెళ్ళాలని చూడొచ్చు. ఇది మనం అక్కడి నుంచి ఎంతసేపు అవుతుందమ్మా మీరు వచ్చి? 2 గంటలకు వచ్చామండి. ఇంకా ఇప్పుడు దారి లేదు తిండి లేదు. మేము ఓటు వేయాలని కసి మీద కూర్చున్నామండి ఇక్కడ. అది చూడొచ్చు. ఇక్కడ మహిళలకు సంబంధించి సెపరేట్ లైన్ ఉన్నారు కానీ ఇక్కడ మిక్స్ అయిపోయింది. అంత లైన్ అసలు కదలట్లేదు. దాదాపు 2-3 గంటలుగా మేము లైన్లోనే ఉన్నాం కానీ కొంచెం కూడా జరగట్లేదు అని అన్నారు. అదేవిధంగా 6 గంటలకి పోలింగ్ ముగుస్తుందని చెప్పేసి అని అన్నారు. అయితే లైన్లో ఉన్న అధికారులు చెప్పే మాట ఏంటంటే లైన్లో ఉన్న వాళ్ళకి మేము ఓటేసే హక్కుని కల్పిస్తున్నాం. ఇప్పుడు స్లిప్పులు వాళ్ళకి కొన్ని ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఓటింగ్ అర్హతకి సంబంధించిన స్లిప్లే కాకుండా ఇక్కడ ఓటు వేయడానికి సంబంధించి స్లిప్పులు ఇస్తామని అన్నారు. ఆ స్లిప్పులు కూడా వీళ్ళకి ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. అయితే ఓటు హక్కును మేము ఎలాగ వెయ్యాలని చెప్పేసి వచ్చామని అంటున్నారు కానీ ఈ 2-3 గంటలుగా వీళ్ళకి అసలు లైన్ ముందుకు కదలట్లేదు అని అన్నారు. చెప్పండి ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము 3ంటికి. ముందు లైన్ కదులుతుంది అసలే కదులుతలేదు. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? అప్పటి నుంచి నిలబడే ఉన్నారు. ఈ లైన్ చూస్తే మీరు ఎక్కడి వరకు ఉన్నదో ఒకసారి చూడండి. అసలు జనం తరగట్లేదండి. 2 గంటలకు వచ్చామండి. చూడండి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నాం. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామండి. ఎందుకు వచ్చింది ఇంకా సేఫ్ లైన్ మంచి ఏంటి లైన్ కదులుతలేదు, సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. సెక్యూరిటీ లేదు. ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది అంతే. ఆ మైక్ ఒకటి వినపడి అదొక తరపోటు, ఈ ఇరుకులోని కాలు పీకేసి అదొక తరపోటు. మైక్ తరపోటు. ఈ బూత్ కి సంబంధించి ఈసారి ఇలా జరిగింది ఇంతకు ముందు ఏదైనా సరే అండి. ఇంత క్రితం అయితే ఎండి ఆఫీస్ ఉండేది, అది పడిపోయింది, పాత పెట్టారు. ఈసారి 2 ఇక్కడ ఇవ్వడం వల్ల ఇబ్బంది అయ్యింది. అది లేడీస్ కోటి జెంట్స్ కోటి 2 లైన్లు పెడితే బాగుందండి. అప్పుడు క్యూ లేదు, సెక్యూరిటీ లేదు. అనౌన్స్మెంట్ తలపోటు ఏంటంటే నీరసం వచ్చేసింది. అదొకటి మైక్ కట్టరు. మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు? 3 నుంచి స్టార్టింగ్ అండి. ఇక్కడికి నుంచి ఇక్కడికి వచ్చింది 3 గంటల నుంచి. చూడండి ఈ లైన్ వచ్చేసి దాదాపుగా చాలా పొడవున ఉన్నది. ఈ లైన్ నిజానికి ఈ లైట్ మొత్తం అంతా అవ్వాలని అంటే దాదాపు ఒక 2-3 గంటలు టైం పట్టేలా ఉన్నది నార్మల్గా జరిగితే. కానీ అక్కడ లైన్ మాత్రం కదలట్లేదు. ఇప్పుడు వీళ్ళకి స్లిప్పులు ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే లైన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవడానికి వాళ్ళకి స్లిప్పుల్ని ఇస్తాము. ఎంత ఆలస్యమైనా సరే లైన్లో ఉన్న వాళ్ళకి ఓటుని హక్కు కల్పించుకోవడానికి అవకాశం ఇస్తానని అంటున్నారు. చెప్పండి ఎప్పుడు వచ్చారమ్మా మీరు? 2 గంటల నుంచి లైన్లోనే ఉన్నారు. ఎంతసేపు అవుతుందమ్మా లైన్లో ఉండి? 1 అవర్. ఇప్పుడు 6కి క్లోజ్ అవుతుంది అని అన్నారు. వాటర్లో ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళందరికీ స్లిప్లు ఏమైనా ఇస్తారా? మీకు ఏమైనా స్లిప్లు ఏమైనా ఇచ్చారా?